ఇంకో మాట, అందరూ ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చూస్తున్నా, స్త్రీలు కూడా తండ్రికి తల్లికి తర్పణం ఇవ్వచ్చు. ఈ విధానంలో కాదు, ఈ విధానంలో కాదు. దానికి ఉపనిషత్తుల్లో ఓ ప్రత్యేకమైన మాట చెప్తారు. అన్నం తిన్నాక కాళ్ళు కడుక్కునేటప్పుడు మగవాళ్ళైతే కుడికాలి బొట్టన వేడు, ఆడవాళ్ళైతే ఎడంకాలి బొట్టన వేడు, రెండు కాళ్ళు కడిగేసుకుని ఊరికే ఒక అరగ్లాసు నీళ్లు ఈ కుడికాలి బొట్టన వేలు మీద పోసి, తండ్రి క్షమించు, తండ్రి క్షమించు, నీ వల్ల బతుకున్నాను, నమశివాయ అంటే తండ్రికి తర్పణం. ఆడవాళ్ళైతే ఎడమకాలి బొట్టన వేలు మీద పోసి, తండ్రి తల్లి క్షమించండి, మీ వల్ల బాగున్నాం, మీ వల్ల బాగున్నాం అని వాళ్ళ పుట్టింటి వాళ్ళని తలుచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, వదిలేయక్కర్లేదు అలా. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఉంటారండి, మరి ఎవరు పెట్టాలి వారికి? చెయ్యొచ్చు, తప్పేం లేదు, దాంట్లో ఆడాళ్ళని ఏమి నిషిద్ధం చేయలేదు. ఇక్కడ చేసే విధానాలు వేరుగా ఉంటాయి, మంత్రాలు తంత్రాలు అవన్నీ అక్కడ. ఈ చాలా చిన్న విధానం, కృతజ్ఞతగా ఓసారి ఎలాగో ఆనందంగా కాళ్ళు కడుక్కుంటాగా స్మరించినట్టు ఉంటుంది, అంతే.